హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మొన్న 7, 8, 9థ్ డేస్‌లో ప్రెంచియానోలో జరిగినటువంటి ఫ్లవర్ షో అనేది ఈరోజు వీడియోలో అయితే షేర్ చేయాలి అనుకుంటున్నానండి. అంటే పండగ హడావిడి ఉండడం వల్ల ఎడిట్ చేయడానికి అవ్వలేదు. మనకి మామూలుగా రియల్‌గా మనం ఇన్ని ఫ్లవర్స్, ఇన్ని మోడల్స్ ఒక్క చోట చూడాలి అంటే నిజంగా మనం చూడలేమండి. ఇలాంటివి ఏదైనా పెట్టినప్పుడు ఎంత బిజీగా ఉన్నా సరే ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. మనం మూవీస్ అంటారా, అది ఒకసారి ఒక చోట కాకపోయినా ఒక చోటైనా చూడొచ్చు. ఇలా కొంచెం స్పెషల్‌గా పెట్టినవి ఏమైనా ఉంటే గనక వెళ్ళాలి అనిపించిందండి నిజంగా. ఇవన్నీ కూడా మొక్కలండి. మామూలుగా పచ్చి మొక్కలు అవన్నీ మనకి షోకేస్‌లో పెట్టుకునేటటువంటి మామూలుగా ఫ్లవర్ బొకేస్ ఉంటాయి కదా! ప్లాస్టిక్‌వి అలా కనిపిస్తున్నాయి కదా! కానీ ఇవన్నీ కూడా చక్కగా పచ్చి మొక్కలండి. నేనైతే ఇంతవరకు ఇన్ని రకాలున్నటువంటి మొక్కల్ని ఒకటే చోట్లో చూడటం అనేది ఇదే ఫస్ట్ టైం. వీటి నేమ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. అక్కడ బోర్డుల్లో డిస్‌ప్లే చేశారు. ఇంకా మనం కడిపిలంక వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కానీ, ఇన్ని వెరైటీస్ అయితే మాత్రం నేనెప్పుడూ చూడలేదండి. మరీ ముఖ్యంగా చామంతి పువ్వులు, బంతి పువ్వులు అయితే ఎన్ని రకాల కలర్స్ అంటే, ఇంక అన్ని కలర్స్ అండి అసల. చాలా చిన్న చిన్న తేడాలతోటి కలర్‌లో కూడా డార్కు, లైటు, బాగా డార్కు అలా అనమాట. మరీ మోస్ట్‌లీ ఏంటంటే గ్రీను, చామంతి ఒకటండి మొత్తం. మామూలుగా అయితే ఫోన్‌లోను మనం షార్ట్స్‌లోను అలా చూడడమే తప్ప, రియల్‌గా అయితే ఎప్పుడూ చూడలేదు. చాలా అనిపించింది. ఇంక ఇవన్నీ కూడా అవి తీసుకురావడం ఒక ఎత్తయితే, వాటిల్ని ఇంత నీట్‌గా, ఇంత ప్లాన్డ్‌గా ఆర్గనైజ్ చేయడం అనేది కూడా చాలా, చాలా కష్టమండి. ఇక్కడ మీకు ఎద్దుల బండి కనిపిస్తుంది కదా! దానిపైన ఉంది కదా! గంధపు చెక్కలు. మనకి 'పుష్ప 2' మూవీలోను గంధపు చెక్కలంటండి అవి తీసుకొచ్చారు. మామూలుగా బయట చాలా పెద్ద క్రౌడుంది. కల్చరల్ యాక్టివిటీస్ ఏవో కండక్ట్ చేశారు. చాలా పెద్ద స్టేజే ఉంది. బట్ ఫ్లవర్ షోకి సంబంధించి చిన్న గుడారంలాగా రౌండ్ అంతా కట్టేసి ఉన్నారు. దానికేమో క్యూ లైన్ అయితే చాలా పెద్దగా కట్టేసి ఉన్నారండి. చూడ్డానికి ఇంత చిన్నగా ఉంది కదా! ఇంత లైన్ అంతా తిరిగి వెళ్ళాలా పిల్లలతోటి అనుకున్నాము. సర్లే ఇంకెలాగో వచ్చాం కదా లైన్‌లోకి అన్నట్టుగా ఉన్నామండి. మేమెళ్ళేటప్పటికి క్రౌడ్ చాలా తక్కువుంది. మేమొక సగం దూరం వెళ్ళిన తర్వాత క్రౌడ్ అనేది చాలా పెరిగిపోయింది. ఏముంది ఇందులో ఇంత జనమా అని అనుకున్నామండి చూడకముందు. కానీ లోపలికెళ్ళి ఇదంతా చూసిన తర్వాత మనం ఇంకొక అరగంట లైన్‌లో నుంచున్నా తప్పులేదనిపించింది. ఇంతకీ ఏంటంటే అంత క్రౌడ్‌లో నుంచి ఒక్కసారి ఇందులోకొచ్చేసరికి ఆ పచ్చటి మొక్కలు, పువ్వులు నిజంగా ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంటే, నేనందుకే చెప్తానండి. మొక్కలు మనకెలాంటి మానసికంగా ఉన్నా, లేకపోతే మనకెలాంటి పర్సనల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా గానీ, మొక్కల్ని మాత్రం మనం గార్డెనింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటే, సగం రోగాలనేది ఖచ్చితంగా తగ్గిపోతాయండి. అందులో మెయిన్ ఏంటంటే, మానసికానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్‌లు ఎవరైనా ఉన్నారు అంటే గనక ఇలాగా మనం ఈ గార్డెనింగ్ అనేది ప్లాన్ చేసుకుంటే, ఖచ్చితంగా మనకి మెడిసిన్ వల్ల రిలీఫ్ ఉంటుందో లేదో తెలీదు కానీ, వీటి వల్ల మాత్రం ఉంటుందండి. ఇంకా అసల అందులోకి వెళ్ళిన తర్వాత ఏదో స్వర్గంలోకెళ్ళినంత అందులోకిని వీటికి నీళ్ళు మొత్తం వేసినట్టున్నారండి. చక్కగా చల్లగా, మంచి సువాసనతోటి, మంచి ఫ్రెష్‌గా ఎంత బావున్నాయంటే, ఇంక వీటి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అంత బావున్నాయన్నమాట. మీకక్కడ చామంతి పూలు ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలు చూపించారు కదా! కొంచెం ఫ్రంట్‌కొచ్చేసరికి ఏ రకానికి ఆ రకమే ఒక కొంచెం కొంచెం దూరంలో అలా అరేంజ్ చేశారండి. ఇంకివన్నీ మొక్కలే. ఇదిగోండి నేను చెప్పాను కదా! గంధపు చెక్కలు అనేసి ఇవండి గంధపు చెక్కలు, అలాగే ఎద్దుల బండు. నిజంగా చెప్పాలంటే 90స్‌లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు పూర్వం ధాన్యం పట్టుకువెళ్ళడానికి కానీ, పుల్లలు తీసుకురావడానికి కానీ, కొబ్బరికాయలు తీసుకురావడానికి కానీ, ఇలాగ ఎద్దులతోటి ఇలాంటి ఒక బండిని వాడేవారంట అని మాత్రం తెలుసుకోవడానికే ఆ ఎద్దుల బండనేది వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుంది. కానీ మన చిన్నతనంలో ఎన్ని సార్లు ఎక్కి, ఎన్ని సార్లు దిగుంటామో మనకే తెలుసు. అసలు ఎద్దుల బండి మీద ఎన్ ఎలాంటి ఆటలు ఆడుంటామో కూడా మనకే తెలుసండి. అలాంటివన్నీ కూడా మనం చూసున్నాము.
అసల నిజమైన బాల్యాన్ని, నిజమైన అసల ఒక లైఫ్‌ని 90స్‌లో పుట్టిన వాళ్ళకి మాత్రమే సొంతమండి. ఎందుకంటే అటు అసలు టెక్నాలజీ లేకపోతే లైఫ్ ఎలా ఉంటది చూసారు. టెక్నాలజీ వస్తే లైఫ్ ఎలా ఉంటదన్నది రెండిట్లిని కూడా ఫేస్ చేయగలిగింది ఓన్లీ 90స్ వాళ్ళండి. నాకు ఆ ఎద్దుల బండి చూసి మా అబ్బాయి అడుగుతున్నాడనమాట. "ఏంటమ్మా అది" అని. నాకప్పుడు అనిపించింది నిజంగా ఇదే ఫీల్ అనమాట. ఇప్పుడు పిల్లలకసలు ఏం తెలీదు కదా అనిపించింది. ఇక్కడొచ్చేసరికి చూసారా ఇవేవో ద్రాక్ష పళ్ళు గుత్తుల్లాగా కలర్లు కలర్ల కింద ఇవి ఒక రకమైనటువంటి మొక్కలండి. ఇవొచ్చేసి ఐ లవ్ యానం అని రాశారు. నేను అడిగానండి వీటన్నిటిని ఏం చేస్తారు అంటే కొన్నేమో మనకి ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఉంచుకుంటారు. కొంతేమో పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి వెళ్తాయండి. కొన్ని హయ్యర్ అథారిటీస్ వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి వెళ్తాయి. రిమైనింగ్ అయితే సేల్ పెడతారు. అంటే వాటి కాస్ట్‌ని బట్టి రూ. 50, రూ. 30 అదే రూ. 80, రూ. 100 అలా పెడతారు. కానీ మన వరకు ఏమి అదే పబ్లిక్ వరకు ఏమి వెళ్ళవులేండి అనేసి అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే ఆయన చెప్తున్నారనమాట. మామూలుగా ఈ బంతులు, చామంతులు అయితే మనం ఎలాగూ ఇవైతే మనకి కడుపులంక దొరుకుతాయండి. రీసెంట్‌గా అయితే నేను కడుపులంక వెళ్ళినప్పుడు చూశాను. ఇట్లాంటివి మనకి ఈజీగానే కడుపులంకలో దొరికేస్తాయి. ఏంటంటే మనకి కడుపులంకలో దొరకవు అన్నయి కొన్ని బెంగుళూరు, కొన్ని కర్ణాటక, ఇంకా అటు సైడ్ నుంచి తెప్పించిన మొక్కలంటండి ఇవన్నీ కూడా. చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నా, ఈ విధంగా అరేంజ్ చేయడానికి కానీ, ఇంత 3 డేస్ అయినా గానీ ఇంత మెయింటైన్ చేయడం అన్నది అంత ఈజీ అయితే ఏం కాదండి. చాలా కష్టం. నిజంగా ఇలాంటివి కండక్ట్ చేసి మనలాంటి వాళ్ళు వెళ్ళి చూసి అంత రిఫ్రెష్ అయ్యాము అంటే నిజంగా ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేసిన వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా అసలు రాబుద్ది కాలేదు. నేనేమనుకున్నాను అంటే బయట కల్చరల్ యాక్టివిటీస్ ఏం చూస్తాంలే, ఇంకొకసారి లైన్‌లో నుంచుని రెండోసారి కూడా రావచ్చు అనుకున్నాను. కానీ మేము బయటకొచ్చి చూసేసరికి క్రౌడ్ అనేది త్రిబుల్ అయిపోయిందండి. డబల్ కూడా కాదు, త్రిబుల్ అయిపోయింది. ఇంక వెళ్ళేమో అంటే తొక్కిసలైపోద్ది ఇంకేం లేదనిపించింది. ఇక్కడ ఇది చూసారా? ద్రాక్ష పళ్ళతోటి ఇలా కట్టారండి బండిని. మొత్తం అన్నీ ద్రాక్ష పళ్ళే. అంటే ఒంటెద్దు బండి అంటారు కదా! అలా అన్నమాట. ఒంటెద్దు బండి కట్టినట్టుగా కట్టారు. ద్రాక్ష పళ్ళతోటి మొత్తం బండి లోపల కూడా అన్నీ ద్రాక్ష పళ్ళేనండి. బ్లాక్ గ్రేప్స్ వేశారు. లోపలేమో కొద్దిగా మళ్ళీ మొక్కలు పెట్టారు. దానికి మళ్ళా ఎడ్జెస్‌లో కూడా ఈ విధంగా చిన్న చిన్న పాట్స్ అనేది పెట్టారండి. ఇది కూడా కొంచెం అట్రాక్టింగ్‌గానే అనిపించింది. దీనికంటే ఎక్కువగా ఇక్కడ మిడిల్‌లో ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా మీకు లెఫ్ట్ సైడ్‌లో అంటే మనకి దగ్గరగా కొంచెం పలుకుబడి ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళారనమాట. అక్కడ అవి ఇంకా హైలైట్ అండి. చాలా బాగున్నాయి. ఇంకా అవి కాకుండా ఇవిగోండి అరటి గెలలనమాట. అవి చూసారా ఒక 6 ఫీట్, 6 ఫీట్ ఉన్నాయండి ఒక్కొక్కటేని. ఒక్కటే గెల అనమాట. అలా కొబ్బరికాయల్లో కూడా రకరకాలు ఎన్ని రకాలుంటే అన్ని రకాల బొండాలు, కొబ్బరికాయలు, ఇక్కడ గుమ్మడికాయలు, దేశవాళీ గుమ్మడికాయలు, హైబ్రిడ్ గుమ్మడికాయలు ఇలా అన్నమాట అన్నీ. అంతేనండి అయిపోయింది. ఫ్లవర్ షో నుంచి బయటకొచ్చేసరికి క్రౌడ్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. ఇంక ఈ క్రౌడ్ చూసి రెండోసారి వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదనిపించిందండి. ముందైతే మనకి ఒక 40 మినిట్స్ ఎంతో పట్టింది క్యూ లైన్. ఇప్పుడైతే 2 అవర్స్ పడుతుంది. ఇంకెందుకులే చూసేసాం కదా అనేసి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు రిస్క్ చేయడం ఎందుకని ఇంకా మేమైతే రిటర్న్ అయితే వచ్చేసామండి. రిటర్న్ వచ్చే ముందు ఈ విధంగా మనకి పల్లీలు ఉంటాయి కదండి. సో ఇవి ఒకసారి ఒకటి తీసుకుని ఇంకా వచ్చేసామన్నమాట. వ్లాగ్ అయితే ఇది ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.